వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మక్తల జలంధర్ గౌడ్ అన్నారు. మక్తల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు సికింద్రాబాద్ సోమసుందరం స్ట్రీట్, జనరల్ బజార్, అంజలి థియేటర్ ప్రాంతాల్లో ఎర్త్ వర్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమిని జాగ్రత్తగా చూసుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని, తాము భూమిని చాలా శుభ్రంగా ఉంచుతామని, నేలపై చెత్త వేయకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకుంటామని, ఆరోగ్యవంతమైన జీవితం కోసం మరిన్ని మొక్కలు, పూలు, చెట్లను పెంచుతామని పలువురు వాగ్దానం చేశారు. ప్లాస్టిక్, ప్రమాదకరమైన వస్తువుల నుండి పరిసరాలను శుభ్రంగా ఉంచుతామంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్తో రోజురోజుకు పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచంలో మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడానికి గంటకు 5,000 ఖర్చు పెడుతున్నారన్న విషయాన్ని తాను ఓ దినపత్రికలో చదివానని తెలిపారు. ఇది ఎంతో ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. ఇప్పటికైనా ఆక్సిజన్ పెంచే విధంగా ప్రజలు ప్రతి ఇంటిలో, కార్యాలయాల్లో, ప్రతి షాప్ దగ్గర 2 మొక్కలు పెట్టుకునే విధంగా గ్రీనర్ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, నీటి నిల్వలను పెంచుకోవాలని అన్నారు. సోమసుందరం స్ట్రీట్, జనరల్ బజార్, అంజలి థియేటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు డి ప్రకాష్, జె భాస్కర్, కె వెంకటేష్, ఎం వెంకటాచారి, బి ఆంజనేయులు, సిఎస్ తదితరులు పాల్గొన్నారు. Good evening one and all. This is a very good program what we are doing for last 16 years. Because of non-awareness of this program, people are not participating in large number. This is a global warming program what we are doing for last 16 years under the banner of Jalandhar Gaud Garu, Maktala Foundation, and this is a great program. We request all and all that every citizen should know why we are doing this program. One should get aware themselves, and we request every citizen of this country to see that we are making more plants to see that the oxygen is covered, and everyone should know why this program is made. And we request everyone, at least for the next programs what we do, to come and participate in this program. This is a global warming where the world is celebrating on this. మేమందరము ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. నేను భూమిని జాగ్రత్తగా చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను. నేను భూమిని చాలా శుభ్రంగా ఉంచుతానని, నేలపై చెత్త లేకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకుంటానని, మరియు ప్లాస్టిక్ లాంటి వస్తువులను జంతువులు తినకుండా మరి ఈ రోజు మరి మొక్కలు పెంచుతాం. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుతామని, మా బర్త్డేలకు కానీ, మా ఇంట్లో వాళ్ళ బర్త్డేలకు కానీ, ఏ శుభకార్యాలకైనా కానీ మేము మొక్కలు ఇచ్చేసేసి మొక్కలు పెంచుతామని, ఆక్సిజన్ లెవెల్ పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంతటితో అర్థవర్ సమాప్తం. వ్యాప్తంగా జరుపుకున్న అర్థవర్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుపుకుంటున్నాము. అర్థవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ దినోత్సవం. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మరి జీవరాశి కూడా ఉనికికి ప్రమాదం ఉంది. కాబట్టి భూమిని, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ అర్థవర్ రోజు కూడా 1 గంట సేపు లైట్లు ఆర్పేసేసి, ఇండ్లలోని విద్యుత్ కాంతులను మొత్తం అన్నీ కూడా బంద్ చేసేసి 1 గంట సేపు ఈ గంటలో మన కాలుష్యాన్ని, మన పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనే ఉద్దేశంతో మేము గత 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు కూడా అందరి సహకారంతో ఈరోజు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వాతావరణం 50 డిగ్రీస్ కూడా పోతుంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి షాప్ల దగ్గర కూడా మొక్కలు, ప్రతి ఇంటి దగ్గర కూడా మొక్కలు, మరి ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకొని, మరి అదేవిధంగా
మేము ప్రభుత్వాన్ని కూడా కోరడం ఏమైందంటే ప్రతి షాప్ దగ్గర కూడా ఒక గ్రీనరీ చట్టాన్ని, ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏ విధంగా ఆధార్ కార్డ్ అనుసంధానం ఉంటుందో మరి ప్రతి షాప్ దగ్గర కూడా 2 మొక్కలు పెట్టుకునేలాగా ఒక గ్రీనరీ చట్టాన్ని తెచ్చినైతే మనం ఆక్సిజన్ కొద్దిగా పెంచుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ఈరోజు మరి ఈ ఆధునికతలో భాగంగా పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం నుండి ఓజోన్ పొరకు చిల్లుపడి మరి కాలుష్యం సూర్యుని నుండి వెలువడే కిరణాలు నేరుగా జీవరాశుల మీద పడుతున్నాయి. మరి ఈ రుగ్మతలు మరి డాక్టర్లు కూడా గుర్తుపడినట్టే ఉన్నది. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, మేము 16 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాము, మేము ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క పెట్టుకొని, మరి మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్తే బొక్కెలు కాకుండా మొక్కలు ఇచ్చేసేసి ఆక్సిజన్ పెంచవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. వెహికల్ని వాడుతున్నారు, వెహికల్ని వాడడం తగ్గించేసేసి ప్రతి ఒక్కరు కూడా మన సైకిల్ వాడకము, మరి చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా మొక్కల గురించి అవగాహన చేయడము, ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలకు కానీ ఇది కానీ ప్రతి ఒక్కరు మొక్క ఇచ్చేసేసి ఆ బర్త్డే రోజు ఏదైతే మొక్క పెడుతుందో వాళ్ళు పెరిగిన కొద్దిగా ఆ మొక్క కూడా ఎంత పెద్దగా అవుతుంది. నువ్వు బొక్కే తీసుకొని ఇచ్చేసేసి అది కట్ చేసేస్తాం, మొక్క చెట్లు కట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక విన్నపం చేస్తున్నాము. ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ వాసులకు, మా ఫౌండేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మరి ఇంకా ఫ్యూచర్లో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. అందరి సహకారం కూడా మాకు కావాలి. ధన్యవాదాలు సార్. సార్ వాతావరణాన్ని పాటిద్దాం, తరిమి కొడదాం, కాపాడుకుందాం, తరిమి కొడదాం, కాపాడుకుందాం, తరిమి కొడదాం, ఎర్తవర్ని పాటిద్దాం, భూమిని కాపాడుదాం, భూమిని కాపాడుదాం, భూమిని కాపాడుదాం, తరిమి కొడదాం, కాలుష్యాన్ని తరిమి కొడదాం, కాలుష్యాన్ని తరిమి కొడదాం, కాపాడుకుందాం, పాటిద్దాం, తరిమి కొడదాం.